ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 6 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. జంగారెడ్డిగూడెం ఎస్ఐకి నెల 17న రాత్రి వచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించామని ఏఎస్పీ సుస్మిత రామనాథన్ వివరాలు వెల్లడించారు. దాడుల్లో పొల్లూరు నాగ వెంకట నరసింహాచార్యను అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఉంగుటూరు మండలం గొల్లగూడెం చెందిన అతన్ని విచారించగా పల్నాడు జిల్లా మొకల్నూరుకు చెందిన మల్లెల వీరాంజనేయులు, ఎడ్లపాడుకు చెందిన తొలబంతుల తాండవ కృష్ణ, ప్రకాశం జిల్లా ఉలగల్లుకు చెందిన పర్వతనేని వేణుబాబు అలియాస్ వేణు, కడప జిల్లా ఒంటిమిట్టకు చెందిన గజ్జల రవీంద్రారెడ్డి, అన్నమయ్య జిల్లా నిమ్మపల్లికి చెందిన పల్లెపాక రవి కలిసి హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్నారు. నిందితులు పెద్ద స్థాయిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సాధారణ టీవీ ప్రసారానికి ముందుగానే ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రత్యక్ష మ్యాచ్ ఫీడ్ను వీక్షించి బెట్టింగ్ నిర్వహిస్తున్నారని, అన్ని లావాదేవీలు డిజిటల్ లెడ్జర్ సాఫ్ట్వేర్ ద్వారా నమోదు చేసుకుంటున్నారని తెలిపారు. మిగిలిన నిందితులను అరెస్ట్ చేయడానికి దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిందితుల నుంచి ల్యాప్టాప్, ఐప్యాడ్, కమ్యూనికేటర్ బాక్స్, వైఫై పరికరం, 2 టీవీలు, 13 మొబైల్ ఫోన్లు, హెడ్ ఫోన్లు, 2,30,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. లావాదేవీలు నిర్వహించే అకౌంట్లో ఉన్న 4 లక్షలు సీజ్ చేశారు. ఎక్కడ ఎస్ఐ గారు కూర్చుంటారంటే ఎలా కనపడతారు? ఇటు పక్కన కూర్చుంది ఒకసారి అనుకున్నానా అన్న గణేష్ అన్న కొద్దిగా లాంగ్ వస్తుంది. చెప్పండి. అందరికీ నమస్కారం అండి. ఆన్ 17th of April మనకి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. కొంచెం క్రికెట్ బెట్టింగ్ యాక్టివిటీస్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇన్ఛార్జ్ ఎస్ఐ గారు, లక్కవరం ఎస్ఐ గారు
మన జంగారెడ్డిగూడెం రాజుల కాలనీలో ఉన్న ఒక రెసిడెన్స్లో ఈ క్రికెట్ బెట్టింగ్ జరుగుతుంది అని ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఆ లొకేషన్కి ప్రొసీడ్ చేశారు. అక్కడి నుంచి ఒక పర్సన్ విత్ 3-4 మొబైల్ ఫోన్స్, ఒక ల్యాప్టాప్ అండ్ ఈ ఐపీఎల్ మ్యాచ్ చూసుకొని ఈ బెట్టింగ్ యాక్టివిటీస్ యాక్టివ్గా చేస్తున్నారు అని ఐడెంటిఫై చేసి అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ అరెస్ట్ చేసి అతను తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేశాము. హిస్ నేమ్ ఇస్ పుల్లూరి నాగవెంకట నరసింహచారి. దిస్ పర్సన్ ఇస్ అ రెసిడెంట్ ఆఫ్ గొల్లగూడెం మండల్, చాట్రాయ్, చేబ్రోలు పోలీస్ లిమిట్స్. సో ఈ పర్సన్ మనం క్వశ్చనింగ్ చేసినప్పుడు మనకి కొంచెం లీడ్స్ దొరికింది. హీఈస్ అ సబ్ బుక్కీ, ఈ క్రికెట్ బెట్టింగ్ ర్యాకెట్లో సబ్ బుక్కీగా పనిచేస్తున్నాడు. ఇతను పైన లైన్ పర్సన్స్, మెయిన్ బుక్కీస్, ఈ బెట్టింగ్ ఏజెంట్స్ అలాంటివి ఉంటారు. ప్లేయర్స్ అలాంటి ఈ పంటర్స్ అన్ని నేమ్స్లో చాలా మందికి హీఈస్ డూయింగ్ దిస్ క్రికెట్ బెట్టింగ్ యాక్టివిటీస్ అని మన క్వశ్చనింగ్లో ఇన్ఫర్మేషన్, వి గాట్ దిస్ ఇన్ఫర్మేషన్. ఫర్దర్ క్వశ్చనింగ్లో ఈ లైన్ పర్సన్స్, తర్వాత మెయిన్ బుక్కీస్ అలాంటి పర్సన్స్ హైదరాబాద్లో ఉన్నారు అని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది ప్రకారం వెంటనే వి కాన్స్టిట్యూటెడ్ అ టీమ్ అండర్ సిఐ జంగారెడ్డిగూడెం సుభాష్ గారు, ఎస్ఐ జంగారెడ్డిగూడెం ప్రసాద్ గారు, ఏఎస్ఐ సంపత్ గారు, పీసీ షాన్ బాబు అండ్ హోంగార్డ్ సతీష్ గారు. ఈ 5 మెంబర్స్ తీసుకొని ఒక టీం ఫామ్ చేశాము. ఈ టీం ఫామ్ చేసి దే ప్రొసీడెడ్ టు హైదరాబాద్. క్వశ్చనింగ్ జరిగిన తర్వాత హైదరాబాద్కి వెళ్ళి నిన్న రోజు ఆన్ 18th అరౌండ్ 11 o'clock కేపీహెచ్బి కాలనీ హైదరాబాద్ అక్కడ ఒక రెసిడెన్స్ ఐడెంటిఫై చేశారు. ఆ రెసిడెన్స్లో వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం పీపుల్ దిస్ యాక్టివ్ బుకింగ్ విత్ సిమ్ బాక్స్, ఈ సిమ్ బాక్స్ పట్టుకొని కొంచెం మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ అండ్ వైఫై ఇవన్నీ డివైజెస్ అక్కడ పెట్టుకొని ప్రాపర్గా ఈ క్రికెట్ బుకింగ్ అనేది యాక్టివ్గా చేయడం అనేది ఈ ప్రాసెస్ అక్కడ జరుగుతుంది. అది ఐడెంటిఫై చేసి అక్కడ రైడ్ చేసి అక్కడ ఉన్న 5 people విత్ ఆల్ ది అసోసియేటెడ్ ఆర్టికల్స్, ఈ సిమ్ బాక్స్, అసోసియేటెడ్ మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ అలాంటి ఆర్టికల్స్ అక్కడ నుంచి సీజ్ చేయడం జరిగింది. సో ఈ 2 o'clock ఈ అరెస్ట్ అనేది ఇట్ హ్యాపెండ్ ఇన్ హైదరాబాద్ బై అవర్ టీమ్ ఫ్రమ్ జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్. ఈ పీపుల్ అరెస్ట్ చేసి వచ్చినప్పుడు మనం క్వశ్చనింగ్ చేస్తున్నప్పుడు వాట్ ఆర్ ద ఫైండింగ్స్ అంటే ఇది ఒక ఆర్గనైజ్డ్ సిండికేట్ అలాగే పని చేస్తున్నారు. వాళ్ళు అందరూ మెయిన్ బుక్కీస్, ఈ నెట్వర్క్లో మనం మెయిన్ బుక్కీస్, ఇంటర్మీడియరీస్ అండ్ ఈ యాప్ క్రియేటర్స్ అలాంటి పర్సన్స్ మనం ఐడెంటిఫై చేసుకున్నాము. వాళ్ళ దగ్గర కంటిన్యూస్ క్వశ్చనింగ్ అనేది ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ విల్ హ్యాపెన్ అండ్ ఇందులో అసోసియేటెడ్ పర్సన్స్ అందరూ వి విల్ ప్రొసీడ్. ఇప్పుడు మనకి అరెస్టెడ్ పర్సన్స్ చూస్తున్నారు అంటే పుల్లూరి నాగవెంకట నరసింహచార్యులు, మల్లేల వీర ఆంజనేయులు, దిస్ పర్సన్ ఇస్ ఫ్రమ్ పల్నాడు డిస్ట్రిక్ట్. వేణుబాబు ఒక పర్సన్ ఫ్రమ్ ప్రకాశం డిస్ట్రిక్ట్. రవీంద్ర రెడ్డి ఫ్రమ్ కడప డిస్ట్రిక్ట్. పల్లిపాగా రవి ఫ్రమ్ అన్నమయ్య డిస్ట్రిక్ట్. తాండవ కృష్ణ ఫ్రమ్ పల్నాడు డిస్ట్రిక్ట్. ఈ 6 persons అక్యూజ్డ్గా ఈ ఎఫ్ఐఆర్లో సైట్ చేసుకున్నాము. ప్రాపర్టీ సీజ్డ్ చూస్తున్నారు అంటే 2 ల్యాప్టాప్స్, ఒక ఐప్యాడ్, ఒక సిమ్ బాక్స్, ఒక కమ్యూనికేటర్ డివైస్, ఒక వైఫై డివైస్, 2 టీవీస్, మొబైల్ ఫోన్స్ 12 phones, ఒక హెడ్ ఫోన్. వాళ్ళ దగ్గర కొంచెం లిక్కర్ బాటిల్స్ అది కూడా సీజ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మన జంగారెడ్డిగూడెం రాజుల కాలనీలో ఈ బెట్టింగ్ జరుగుతున్న ప్లేస్లో అక్కడ అరౌండ్ 31 NDPL లిక్కర్ బాటిల్స్ ఈ నరసింహచారి దగ్గర ఉంటుంది. ఆ బాటిల్స్ కూడా తెలంగాణ నుంచి ఇక్కడ సెల్ చేసి యూత్ అందరూ క్రికెట్ బెట్టింగ్లో అట్రాక్ట్ చేయడానికి పంపించిన దిస్ ఆల్కహాల్ బాటిల్స్ అది కూడా సీజ్ చేయడం జరిగింది. క్యాష్ అరౌండ్ 2,30,000 మన దగ్గర ఉన్న అక్యూజ్డ్ నుంచి ఒక 2,30,000 ఫిజికల్ క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్స్లో అప్రాక్సిమేట్లీ 4 lakh వర్త్ క్యాష్ ఇన్ వేరియస్ బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేయడం జరిగింది. ఇదిలో నుంచి మనం ఇన్వెస్టిగేషన్ నుంచి వచ్చిన ఫైండింగ్స్ చూసారు అంటే ఈ వీర ఆంజనేయులు, మల్లేల వీర ఆంజనేయులు అన్ని పర్సన్ హీ ఈజ్ అ మెయిన్ బుక్కీ అని మనకి తెలుస్తుంది. ఈ నరసింహచార్యులు అండ్ రవీంద్ర రెడ్డి వాళ్ళు ఇద్దరు సబ్ బుక్కీస్ అన్ని వాళ్ళు రోల్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంకా తాండవ కృష్ణ అని ఒక పర్సన్ ఉన్నారు.
హీ ఈజ్ యాక్టింగ్ యాజ్ అన్ ఇంటర్మీడియరీ, ఒక యాక్టివ్ ఇంటర్మీడియరీ. ఈ పంటర్స్ అండ్ బుక్కీస్ కనెక్ట్ చేయడం, వాళ్ళు మధ్యలో ఈ అమౌంట్ ట్రాన్సాక్షన్కి హెల్ప్ చేయడం, బోత్ ఫ్రమ్ పంటర్స్ అండ్ బుక్కీస్ మధ్యలో విన్నింగ్ లూజింగ్ అమౌంట్ కలెక్ట్ చేసి అదర్ పార్టీస్కి ఇవ్వడం త్రూ బ్యాంక్ అకౌంట్స్, త్రూ ఫిజికల్ క్యాష్ ట్రాన్సాక్షన్స్, ఇలాంటివి చేయడం. హీ ఈస్ ఆర్గనైజింగ్ దిస్. అతని దగ్గర రవి అని ఒక పర్సన్, ఆ పర్సన్ కూడా ఈ మనీ ట్రాన్సాక్షన్ అండ్ ఈ కొంత న్యూ పంటర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి బుక్కీస్ ఇంట్రడ్యూస్ చేయడం, అలాంటి పని ఈ రవి అన్ని పర్సన్ చేస్తున్నారు. వాళ్ళందరూ ఒక ఆన్లైన్ బెట్టింగ్ అప్లికేషన్ పెడుతున్నారు. ఈ బెట్టింగ్ అప్లికేషన్ అండ్ దిస్ సిమ్ కమ్యూనికేటర్ బాక్స్ అండ్ ఒక డిజిటల్ లెడ్జర్ సాఫ్ట్వేర్ ఒకటి మెయింటైన్ చేస్తున్నారు. అదిలో విచ్ పంటర్ ఇస్ విన్నింగ్, విచ్ పంటర్ ఇస్ లూజింగ్, అలాంటి క్యాల్కులేషన్స్ అదిలో అకౌంట్ బుక్ అలాగే డిజిటల్లో ఒక సాఫ్ట్వేర్లో మెయింటైన్ చేసి చేస్తున్నారు. ఇది చాలా ఆర్గనైజ్డ్గా ఒక సిండికేట్ యాక్టివిటీగా జరుగుతుంది. ఈసారి మనకి ఇప్పుడు హైదరాబాద్లో ఈ కేపీహెచ్బి కాలనీ ఆ లొకేషన్లో జరిగిన దిస్ ఆర్గనైజ్డ్ యాక్టివిటీ రైడ్ చేయడం, పట్టుకోవడం, కన్సర్న్డ్ అక్యూజ్డ్ అరెస్ట్ చేయడం అండ్ ఈ అసోసియేటెడ్ ప్రాపర్టీస్, డివైసెస్ అన్నీ సీజ్ చేయడం అనేది యాక్టివ్గా చేసుకున్నాము. ఈ ఆపరేషన్ అనేది 2 days విత్ ఇన్ టైం ఫ్రేమ్ ఆఫ్ 2 days మనం జంగారెడ్డిగూడెం రాజుల కాలనీలో 17th నైట్ ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి క్వశ్చనింగ్ చేసి వెంటనే మనం టీమ్ కాన్స్టిట్యూట్ చేసి హైదరాబాద్ పంపించి అక్కడ కూడా ఈ సిమ్ బాక్స్ ఆపరేషన్ మ్యాచ్ టైమింగ్లో జరుగుతున్నప్పుడు అక్కడ దిస్ రైడ్, సీజర్, అరెస్ట్ హ్యాపెండ్. ఇది చాలా మంచిగా ఈ ఇన్వెస్టిగేషన్ చేసి ఈ ఫాలోఅప్ చేసి ఈ టీమ్ వెళ్ళి ఎక్సెప్షనల్ వర్క్ హ్యాస్ బీన్ డిస్ప్లేడ్. సో because of the exceptional work which has been done by Jangareddigudem police officers, appreciation has been extended from district SP sir also. మన కన్సర్న్డ్ స్టాఫ్ ఈ ఆపరేషన్లో చూసుకున్నారు అంటే మన సిఐ ఎంవి సుభాష్ గారు, జంగారెడ్డిగూడెం ఎస్ఐ ఎన్వి ప్రసాద్ గారు, ఏఎస్ఐ సంపత్ కుమార్ గారు, లక్కవరం ఎస్ఐ గారు, మన తడికల్పూడి ఎస్ఐ గారు, టీసీస్ షాన్ బాబు, రమేష్, రామాంజనేయులు అండ్ హోంగార్డ్ సతీష్ అందరికీ ఈ మన జిల్లా ఎస్పీ సార్ నుంచి అప్రిసియేషన్ అనేది ఇట్ ఈస్ బీయింగ్ ఎక్స్టెండెడ్. మన దీస్ ఆఫీసర్స్ ఎక్సెప్షనల్ వర్క్ చూసి వాళ్ళకి క్యాష్ రివార్డ్ అనేది కూడా ఇట్ ఈస్ బీయింగ్ రికమెండెడ్. థ్యాంక్ యూ.